రష్మిక మందన కోసం విజయ్ దేవరకొండ ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటున్నారో చెప్పడానికి ఇప్పుడు బయటకు వస్తున్న ఒక వార్త ఆసక్తిని కలిగిస్తోంది. సినిమాల్లో హీరో హీరోయిన్లుగా కలిసి కనిపించే ఈ జంట నిజ జీవితంలో కూడా భార్యాభర్తలుగా మారిన తర్వాత కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా రణబాలి కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అసలు ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం సినిమా రిలీజ్ డేట్ కంటే రష్మిక పరిస్థితి. రష్మిక ప్రస్తుతం మైసా షూటింగ్ లో డాన్స్ చేస్తూ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విశ్రాంతిలో ఉంది. వైద్యులు ఆమెకు సుమారు 6 వారాల విశ్రాంతి అవసరమని సూచించినట్లు కథనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఒక హీరోయిన్ కు షూటింగ్ పెండింగ్ లో ఉన్న ముందుగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ రణబలి సినిమాలో రష్మికకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయినట్లు టాక్. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ సీన్లు ఉంటే ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తి చేసే అవకాశం ఉందట. అయితే ఇక్కడే విజయ్ దేవరకొండ పాత్ర గురించి చర్చ మొదలవుతోంది. తన భార్యకు చిన్న రిస్క్ కూడా ఉండకూడదని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ విషయంలో తొందరపడకూడదని విజయ్ భావిస్తున్నారనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే రష్మిక మాత్రం సినిమా పనులు ఎక్కువగా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో గాయం నుంచి కోలుకున్న వెంటనే వీలైనంత త్వరగా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం బయటకొచ్చింది. ఇక్కడ రష్మిక ప్రొఫెషనలిజం కూడా కనిపిస్తోంది. ఒకవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది, మరోవైపు తన సినిమాకు సంబంధించిన బాధ్యతలు కూడా పూర్తి చేయాలనే ఆలోచన ఉంది. కానీ సినిమా ఎంత ముఖ్యమైన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్ చేయడం ఎంతవరకు సరైనదనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. ముఖ్యంగా యాక్షన్, డాన్స్ లేదా శారీరకంగా ఎక్కువ శ్రమ అవసరమైన సన్నివేశాలుంటే పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ చేయడం మంచిదనే అభిప్రాయం సహజంగానే ఉంటుంది. ఇక రణబలి సినిమాకు ఉన్న ప్రత్యేకత మరో కారణం వల్ల కూడా ఎక్కువైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న తర్వాత జంటగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు నిజ జీవితంలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా మారిన తర్వాత అదే జంటను తెరపై చూడబోతుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై సహజంగానే ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అయితే రణబాలి సాధారణమైన లవ్ స్టోరీ కాదు. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ స్వాతంత్ర్యం రాకముందు కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఆ కాలంలో ఒక వీరుడు చేసిన పోరాటాన్ని కథగా తీసుకొని సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది సాధారణ స్వాతంత్ర పోరాట కథలా కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే రణబాలి విషయంలో కేవలం విజయ్, రష్మిక జోడి మాత్రమే కాదు, కథ, కాలం, బ్యాక్ డ్రాప్ కూడా సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే అక్టోబర్ 30న మేకర్స్ పరిశీలిస్తున్నారనే సమాచారం ఎందుకు ఆసక్తికరంగా ఉంది? అక్టోబర్ నెలలో ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు వరుసలో ఉన్నాయి. అక్టోబర్ మొదటి 2-3 వారాల్లో వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం, AK47, రజనీకాంత్ జైలర్ 2, ధనుష్, ఓం వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రావడానికి సిద్ధమవుతున్నాయని కథనాలు చెప్తున్నాయి. దసరా విషయంలో చిరంజీవి, విశ్వంబర కూడా రావచ్చనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రణబాలి కూడా అదే సమయంలో వస్తే థియేటర్ల విషయంలో పోటీ పెరగచ్చు. అందుకే అక్టోబర్ 30న సోలో రిలీజ్ గా వస్తే సినిమాకు మెరుగైన థియేటర్లు, ప్రేక్షకుల దృష్టి, ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా ప్రయోజనం ఉండొచ్చనే ఆలోచన కనిపిస్తోంది. అసలు విజయ్ దేవరకొండ కెరీర్ ను చూస్తే ఆయనకి ఇప్పుడు ఒక బలమైన కంబ్యాక్ అవసరమనే చర్చ కూడా ఉంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ తర్వాత కొన్ని సినిమాలతో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో రణబాలి లాంటి భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆయనకు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పైగా రాహుల్ సంకృత్యాన్ గతంలో శ్యామ్ సింగరాయ్ లాంటి విభిన్నమైన కథను తెరకెక్కించారు. అందువల్ల రణబాలిపై కూడా ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. రష్మిక విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె కెరీర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో చాలా బలంగా ఉంది. పుష్ప, యానిమల్ వంటి సినిమాల తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు వరుసగా భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటి సమయంలో గాయం కారణంగా కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి రావడం ఆమెకు వ్యక్తిగతంగానే కాదు, షూటింగ్ షెడ్యూల్స్ పరంగా కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కానీ ఆరోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకోకుండా షూటింగ్ లోకి వెళ్లడం కంటే కొంత సమయం తీసుకొని పూర్తి ఫిట్నెస్ తో తిరిగి రావడం ఆమె కెరీర్ కు కూడా మంచిదే. ఇక విజయ్, రష్మిక జంట విషయానికి వస్తే అభిమానులకు ఇది కేవలం మరో సినిమా కాదు. వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పు తర్వాత తెరపై వీరి కాంబినేషన్ ను చూడటం ఇదే ప్రత్యేక సందర్భం. అందుకే ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో వీరి గురించి చర్చ పెరగడం సహజం. కానీ
చివరికి సినిమాను నిలబెట్టేది మాత్రం కథ, నటన, దర్శకత్వం, మేకింగ్ క్వాలిటీనే. భార్యాభర్తలుగా ఉన్న క్రేజ్ మొదటి రోజు ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావచ్చు, కానీ సినిమా విజయాన్ని నిర్ణయించేది మాత్రం సినిమా కంటెంట్ మాత్రమే. మొత్తంగా చూస్తే రణబలి ప్రస్తుతం 3 కారణాలతో వార్తల్లో ఉంది. మొదటిది, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట పెళ్లి తర్వాత కలిసి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం. రెండవది, స్వాతంత్రానికి ముందు రాయలసీమ నేపథ్యంలో ఒక వీరుడి పోరాటాన్ని చూపించే భారీ కథగా తెరకెక్కడుండడం. మూడవది, రష్మిక గాయం కారణంగా ఆమె ఆరోగ్యం, పెండింగ్ షూటింగ్, రిలీజ్ షెడ్యూల్ పై ఏర్పడుతున్న ఆసక్తి. ఇక అక్టోబర్ 30 విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ అదే తేదీ ఖరారైతే అక్టోబర్లో ఉన్న భారీ సినిమాల మధ్య రణబలి కూడా గట్టి పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం రష్మిక పూర్తిగా కోలుకోవటం, మిగిలిన పనులు పూర్తి కావటం, ఆ తర్వాత అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించడం, ఈ 3 అంశాలపైనే అందరి దృష్టి ఉంది. చివరికి విజయ్ రష్మికల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను రణబాలి కథ ఎంతవరకు ఉపయోగించుకుంటుందో, ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో సినిమా విడుదలైన తర్వాతే అసలు సమాధానం దొరుకుతుంది.